ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు ధ్యానం చేసుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును నాలనే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినాను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలము చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలోని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొడమ సింహములను భుజంగములను నొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేది. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్.